హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? వ్యవహారం చెప్పండి. ముందు దానికి ప్రశ్న తీసుకోండి. ముందు దయచేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీ పెద్దల్ని మిమ్మల్ని అడుగుతుంది, సోదరుని అడుగుతుంది ఏంటంటే, ముందు ఇంత అనైతికంగా అసలు పదార్థి లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది ఎందుకు వచ్చిందని. నేనైతే ఊహించట్లేదు. తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు, నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దుచ్చర్యే, పెడితే మాత్రం ఒక దుచ్చర్యే. అంటే రాజకీయాలు వ్యాపార రీత్యా చూస్తున్నట్టు పరిస్థితి. కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి. ఈవెన్ ఇంక విషయాలు ఉంటే రేపు 13వ తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారావైజ్ మనం వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చెప్పాను కదా, చెప్పాను కదా 13 అయిన తర్వాత మన్నీ మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం, వాస్తవాలు ఏంటో మాట్లాడుకుందాం. రాజకీయంగా చేస్తున్నామా, రాజకీయాన్ని వ్యాపార రీత్యా చేస్తున్నామా, ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము, ప్రజాస్వామ్యానికి ఏ సందేశం ఇస్తున్నాము, ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఏ విధమైన మెసేజ్ మనం పంపిస్తాము రాజకీయ పార్టీలు అనేది 13 తర్వాత మాట్లాడుకుంటాం. ఇవ్వకూడదు నేను అనలేదే, ఇవ్వకూడదు. దగ్గరలో ఉంటే ఒక 10-20 మంది ఉంటే మరి మారిపోయి 300 మెజార్టీ తేడా ఉన్నప్పుడు వచ్చి ఏ రంగా మారుతారు? నా ఉద్దేశం అది. ఇప్పుడు నీకేం తెలుసో చెప్పు. మా పార్టీ మీద, మా క్యాండిడేట్ మీద, లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలకని ఇండిపెండెంట్ అయితే వాళ్ళ ఇష్టం. మా వాళ్ళు ఎందుకు? వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. నేను అందరూ దగ్గర తిరిగాను, అందరి మనసుతో మాట్లాడాను, వ్యక్తిగతంగా మాట్లాడాను. దుస్తులకు దూరంగా ఉందామని దుస్తులకి దూరంగా ఉంచుదామనే ఉద్దేశం అంతే, అంతకంటే ఇంకేం లేదు. దుస్తుల తాలూకా చూపు, ఆ దుర్మార్గమైన ఆ చూపుని అది మేము పడకంట ఉంచుదామనే ఉద్దేశం, అంతకంటే ఇంకేం లేదు. ఓకేనా? బై, సీ యూ. నినాదం ఏంటి? అది ఆ నినాదం. ఇవాళ నినాదం మాకు మెజార్టీ ఉంది, మేము పోటీ చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారం మేము పోటీ చేస్తున్నాము. దాన్ని ఎవరైనా ఆమోదించవలసిందే, హర్షించవలసిందే. అదే మరి, అదే బ్రదర్ చెప్తుంది. నువ్వే పేపరు, నువ్వు సాక్షి. ఆయన ఇటు నుంచి వస్తాడు, నువ్వు ఇటు నుంచి వస్తావు. ఆయన ఈస్ట్ నుంచి వస్తాడు, నువ్వు వెస్ట్ నుంచి వస్తావు. అది ఎవరు? నేను ఎండి రేటు దానికి. నేను ఎండీనా? నేను ఎండీ. నీది ఆంధ్రజ్యోతి, నీ సొంతం ఏంటి? మరి ఇంకేం అది మీ అందరూ కూడా అందుకే చెప్తాను. నువ్వు ఇటు నుంచి వస్తావు, నువ్వు అటు నుంచి వస్తావు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అనేది అందుకని అప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదని అని. ఎందుకంటే కొన్ని విలువలు, కొన్ని పద్ధతులు ఉండాలి. ఏం దగ్గరకుంటే ఏం చేసినా పర్వాలేదు. ఏం లేకుండా ఊరికనే అంటే ప్రతి ఒక్కరికి అలసైపోతుంది. ఇది విలువ రోజుకి పలచనైపోతాం, ప్రజల దగ్గర పలచనైపోతాం. పర్వాలేదని ఆ పలచన అవ్వకుండా వ్యక్తిత్వాలు నిలబెట్టుకోవాలనేది నా కోరిక. నేనైతే ఇంకా అనుకుంటున్నాను. అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది, తీసుకుంది అనుకో, ఓకే. నేను ఎందుకు అనుకుంటాను? ఇది అంటే బాగోదు కదా. మా దోనరావు సత్యనారాయణ గారు ఎక్కడున్నారో, చనిపోయి ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికి ముడిపెట్టకండి.
ఒకదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. నేను మాట్లాడడం నేను నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు అర్థం, నువ్వు షర్ట్ వేసుకున్నావు, లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా, నేను షర్ట్ వేసుకున్నావు నాకేమవుతుందో తెలియదు అనుకుంటున్నావు. అందుకు ఇవన్నీ అప్రస్తుతం. ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదాం, మనం ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం, మిగతా విషయాలు వద్దు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.